నువ్వేమో అడ్వాన్స్ తీసుకుని తాగి కుంభకంలో పడుకుంటే ఆ సిఐ రాజేంద్రులు కలిసి నాకు పాడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు చేత కాకపోతే చెప్పు, నేను వేరే దారి చూసుకుంటాను. అరే భయ్ క్యా ఎందుకు ఇలా మాట్లాడతావు? ఈరోజు ఎట్లాగైనా బుడ్డా దాన్ని ఎత్తికి పట్టుకొని ఖతం చేసి నీకు ఫోన్ చేస్తా. ఏంటమ్మా, ఏంటి ఫోన్ చేశావు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అబ్బే అలాంటిదేం లేదన్నయ్యా. ఆయనతో నా పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పారు కదా. ఏమిటండి? త్వరగా తయారవు, మనం వెంటనే బయలుదేరాలి. ఎక్కడికి? ఎక్కడికేంటి, మన పెళ్లి పెద్దలు నా చెల్లి పెళ్లి గురించి మాట్లాడటానికి వెళ్ళాలి. పాపం మీరు కసురుకున్నారని చిన్నపుచ్చుకొని అక్కడ కూర్చుందండి. వెళ్ళి పలకరించండి. పాపా వెతకపోయిన మందు బాటిలు కళ్ళ ముందు కనబడ్డమంటే ఇదే. మీ ముద్దుల చెల్లెలకి పెళ్లి జరిపిస్తానని మాటైతే ఇచ్చారు, కానీ ఒకవేళ ఆయన పెళ్లి కుప్పుకోకపోతే ఏం చేస్తారండి? ఒప్పిస్తాను, ఎలాగైనా ఒప్పిస్తాను. అతనికి నచ్చ చెబుతాను. వినలేదనుకో బతిమిలాడతాను. అప్పటికి వినలేదనుకో మెడలు వంచి మరీ పెళ్లి జరిపిస్తాను. అనుభవించడానికైతే వాడికి ఆడది కావాలి, కానీ జీవితాన్ని పంచుకోవటానికి మాత్రం అక్కర్లేదా? వాడి కోసం మల్లిక తన జీవితాన్ని మార్చుకుంది. అలాంటిది పెళ్లి చేసుకోవటానికి అతను కాదనడని నాకు పూర్తి నమ్మకం ఉంది. వదులు, వదులు, చెయ్యి వదులు, వదులు. ఏంటండి మీరు చేస్తున్న పనేంటండి? పసిబిడ్డను చంపేస్తారా? వద్దండి. అడ్డు తప్పుకోని. దీనికోసం నేను రోడ్డు మీద పిచ్చివాడిలాగా తిరిగాను. దీన్ని చంపితే 2 లక్షలు వస్తాయి. చంపేస్తా. అడ్డు తప్పుకో. వద్దండి, వద్దండి. డబ్బు కోసం బిడ్డను చంపుతారా? వద్దండి. పాపా, నువ్వు పారిపో. పారిపోమా, పారిపో పాపా, పారిపోమా. అది పారిపోతుంది. వదులు. వద్దండి. పాప పసిపిల్లండి, దాన్ని చంపొద్దండి. వదులు. వద్దండి. కానీ సంగతి నీకు తెలియదు. అది బతికితే మా బాసు చస్తాడు. కానీ దాన్ని వదిలేశానని తెలిస్తే వాడు చావక ముందే నన్ను చంపుతాడే. వదలే, వదులు. ఇంత బలం నీకెలా వచ్చింది? 3 ముళ్ళేస్తావు. వదలే. వద్దండి. నా మెడలో 3 ముళ్ళు వేయక్కర్లేదు. నా కోరిక కోసం బిడ్డ ప్రాణాలు బలి తీసుకోలేను. నేను మీకు భార్యని కాకుండానే ఆ బిడ్డకు తల్లినయ్యాను. ఇక మీకు భార్యని కాకపోయినా పర్వాలేదు. ఆ పాప క్షేమంగా ఉండడమే నాకు ముఖ్యం. నేను మిమ్మల్ని వదలండి. వదలు. ఏమండి?
ఎక్కడికి వెళ్ళుంటుంది? రాబోనా? అన్నయ్య 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 ఏమండి మల్లిక! మల్లిక అమ్మా! అమ్మా మళ్ళీ ఏమైందమ్మా? నీకేం జరిగిందమ్మా? మల్లిక ఏంటమ్మా ఇది? అయిపోయిందన్నయ్య, నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది. ఆ దుర్మార్గుడు నన్ను పొడిచి పారిపోయాడు. ఎవరమ్మా? ఎవరమ్మా అది? వాడిని నేను వదిలిపెట్టను. ఏమండి ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. వద్దన్నయ్య, దయచేసి నా చివరి మాట వినండి. లేదమ్మా, నీకేం కాదమ్మా. చనిపోయేలోపు ఎలాగైనా అతనితో తాళి కట్టించుకోవాలనుకున్నాను. అందుకే మిమ్మల్ని పిలిచాను. మీరిచ్చిన చీర కట్టుకున్నానన్నయ్య. కానీ కానీ ఆ భగవంతుడు నాకు అదృష్టాన్ని కలిగించలేదు. వాడు వాడు ఆ పాపని చంపేస్తాడన్నయ్య. మీరే ఎలాగైనా కాపాడాలి. పాప ఎవరమ్మా? ఆ పాప ఎవరో తెలియదన్నయ్య. దేవుడిచ్చిన బిడ్డలా నా ఒడిని చేరింది. ఆ పసికందుని వాడు చంపబోతుంటే వద్దన్నా నన్ను పొడిచి ఆ పాప వెంటబడ్డాడు. అమ్మా! మల్లిక! నాలాంటి పతనమైన ఆడదాన్ని అందం ఉన్నంత వరకే అందరూ ఆస్వాదిస్తారు. చేస్తే మాత్రం అనాథ శవంలా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్తారు. కన్నవాళ్ళు కూతురని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. కొన్నవాళ్ళు మొహం చూడడానికి కూడా అసహించుకుంటారు. కానీ కానీ ఆ దేవుడిచ్చిన అన్నయ్య వదిన్లు మీరు నాకున్నారు. నేను అనాథను కాను. నేను సంతోషంగా ఈ జీవితాన్ని చాలిస్తాను. మల్లిక! అన్నయ్య! అన్నయ్య, నాకొక మాట ఇవ్వన్నయ్య. చెప్పమ్మా, చెప్పమ్మా. ఏం చేయమంటావో చెప్పమ్మా. ఆ పాపని ఎలాగైనా కాపాడన్నయ్యా. ఆ పాపని వాడు మళ్ళీ మళ్ళీ రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళారండి? నేనెక్కడికెళ్తే నీకెందుకు? అదేంటండి అలాగంటారు? నాకెందుకు అనుకుంటే నేను మీ ఇంట్లో ఎందుకుంటాను? నాకెందుకు అనుకుంటే మీ బిజినెస్కి నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఎందుకు ఇచ్చారు? నాకెందుకు అనుకుంటే మున్ని బాధ్యతలు నాకు అప్పగించి దేశం వదిలి ఎందుకు వెళ్ళారు? అవును, నువ్వు అన్ని బాధ్యతలు మోసే గొప్పదానివి. ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా నీలో నువ్వే కుమిలిపోగలిగే పెద్ద మనసున్నదానివి. అందుకే కదా నేనెక్కడ కుమిలిపోతాను అని మున్ని కనిపించకపోయినా బాధంతా లోలోనే నువ్వు ఒక్కదానివి అనుభవిస్తూ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు.
చెప్పు. నేను ఒక విషయం చెప్పనా? మీ అక్క క్షేమంగానే ఉంది. ఎక్కడుంది మా అక్క? ఇంకొక విషయం, మున్ని కూడా క్షేమంగానే ఉంది. మున్ని నిజంగా ఎంత తీయటి మాట చెప్పారండి. ఏదండి నా మున్ని? ఏదండి చెప్పండి, త్వరగా చెప్పండి. నేను మున్నిని వెంటనే కలవాలి, ప్లీజ్ అండి. మున్ని సిఐ మాధవి గారి దగ్గర ఉంది. పదండి, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన మున్నిని మనం తెచ్చుకుందాం. పదండి వెళ్దాం. వెళ్దాం భార్గవి. ముందు నేను సిఐ గారికి ఫోన్ చేసి వస్తాను. ఉండు. హలో, ఇన్స్పెక్టర్ మాధవి హియర్. నేను అవినాష్ని మాట్లాడుతున్నాను. అవినాష్ గారు, మీరా? ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? ఎనీ ప్రాబ్లం? నథింగ్ అండి. మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. నాకు థ్యాంక్స్ చెప్దామనా? ఎందుకు? అదేంటండి, మా పాపను కాపాడి మీ దగ్గరే ఉంచుకున్నారు కదా, థ్యాంక్స్ ఎందుకని అడుగుతారేంటి? అయినా మున్ని మీ దగ్గరున్న విషయం మా దగ్గర దాచాలా? ఆ విషయం తెలిస్తే మేము ఆనందించేవాళ్ళం కదా. ఏదేమైనా మా మున్నిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మా మున్నిని తీసుకెళ్ళటానికి ఇప్పుడు మీ దగ్గరికి రావచ్చా? ఏంటి మేడం మాట్లాడరు? అవినాష్ గారు, ఐఎమ్ సారీ, మీరు పొరపాటు పడ్డారు. మున్ని నా దగ్గర లేదండి. హరిని ట్రాప్ చేద్దామని నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంతేకాని మిమ్మల్ని ఫూల్స్ చేయడానికి మాత్రం కాదు. ఎనీహౌ, యూ డోంట్ వరీ, నేను అదే పనిలోనే ఉన్నాను. మున్ని ఎక్కడున్నా తెలుసుకుని త్వరలోనే మీ దగ్గరికి పంపిస్తాను. ఉంటానండి. ఏమైందండి? మున్ని గురించి ఏమైనా తెలిసిందా? హరిని బెదిరించడానికి మాధవి అబద్ధం చెప్పింది. మున్ని ఇప్పుడు మాధవి దగ్గర లేదు. భార్గవి, భార్గవి, ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి